ఎస్సీ ఎస్టీ యాక్ట్ మాదిరిగా బీసీ యాక్ట్ ని తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించి బడ్జెట్లో సంపదలో వాటా ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న 16 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేయాలన్నారు. అన్ని రంగాల్లో బీసీలకు రావాల్సిన వాటాని ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. 76 ఏళ్లు ఈ దేశంలో 56% ఉన్నటువంటి బీసీలను బిచ్చగాళ్ళని చేశారు. వారికి రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇవ్వలేదు. అడుగడుగున కేంద్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసుకుంటూ వస్తుంది. చిన్న చిన్న సామాజిక వర్గాలకు కేంద్ర ప్రభుత్వం ఎస్సీ శాఖ, ఎస్టీ శాఖ, మైనార్టీ శాఖ, మహిళల శాఖ అన్ని శాఖలు పెట్టారు. కానీ దేశంలో ఉన్న 56% జనాలకు ఒక శాఖ పెట్టలేదు. చట్టసభలో రిజర్వేషన్లు పెట్టలేదు. ఏం బీసీలు అంటే బిచ్చగాళ్ళు అనుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా, అన్ని రాజకీయ పార్టీలకు హెచ్చరిస్తున్నా, మీరు మీ పార్టీ నాయకులను ఒప్పించి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెడతామని, జనగణనలో కులగణన చేస్తామని సిగ్గుందా కేంద్ర ప్రభుత్వానికి? ప్రధానమంత్రిని బీసీని చేసిండ్రు. కులాల లెక్కలు దేనికి మీరు జాగిరి పోతుందా? ఏం పోతుంది మీరు? ఏ బీసీలు అంటే ఇట్లే పడి ఉంటుంది అనుకుంటున్నారా? పడి ఉండే రోజులు పోయినాయి, తిరుగుబాటు తినేసే రోజులు వచ్చినాయి. మేము రాముడు మీవారు అంటారు, రాముడు మావాడు. రాముడు మా బీసీలు ఎస్సీలు పూజించే దేవుడు. మీరు దేవుని పేరు మీద రాజకీయాలు చేసుకుంటా బీసీల జీవితాలను అభివృద్ధి కాకుండా, బీసీలకు ఇండ్లు లేవు, భూములు లేవు, పిల్లల పెళ్లిళ్ళు కాక, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు దొరకక పుట్టేడు కష్టాలు పడుతున్నారు మా వాళ్ళంతా. అందుకే ఖచ్చితంగా మా వాటా మాకు ఇచ్చే వరకు మేము కూడా భారతమాత ముద్దు బిడ్డలం, చిన్న కొడుకులం. మీరు పెద్ద కొడుకులై బలిసి ఎదిగి మా చిన్న కొడుకులు ఉందొస్తారా మీరు? అందుకే మా వాటా మాకు ఇవ్వాలి, అధికారంలో వాటా ఇవ్వాలి, బడ్జెట్లో వాటా ఇవ్వాలి, అన్ని సంపదల వాటా ఇవ్వాలి, అన్ని రంగాల్లో మా వాటా మాకు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కులాల పట్ల వివక్ష రూపుమాపడానికి ఎస్సీ ఎస్టీ యాక్ట్ మాదిరిగా బీసీ యాక్టు, కేంద్ర ప్రభుత్వంలో ఖాళీ ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఇవ్వాలి. హయ్యర్ జ్యుడిషియల్, సుప్రీంకోర్టు, హైకోర్టు జ్యుడిషియల్ లోపల జడ్జిల నియామకాల లోపల బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. ఈ విధంగా అన్ని రంగాలలో మా వాటా బాకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం.